హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకోసం ఎమ్మీగా చికెన్ రోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. దానికన్నా ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలన్నీ ఒకసారి చూసేసుకుందాం. ఇక ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి చికెన్ని ముందుగానే. నేను ఈ మ్యారినేషన్లో సరిపడా ఉప్పు, 2 స్పూన్లు కారం, అదేవిధంగా 1 స్పూన్ గరం మసాలా, దానితో పాటుగానే నేను 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకుని ఒక 2 గంటల సేపు మ్యారినేట్ చేసుకున్నానండి. చికెన్ ఇలా మ్యారినేట్ చేయడం వల్ల మసాలా మొత్తం బాగా పట్టి మనం ఆయిల్లో వేసినప్పుడు మసాలా బయటికి వెళ్ళిపోకుండా ఉంటుంది. పీస్ కూడా సాఫ్ట్గా ఉంటుంది ఫ్రై చేసినప్పుడు. ఇప్పుడు నేను ఒక ప్యాన్ పెట్టుకుంటున్నానండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ కాస్త హీట్ అయ్యాక అందులో 1 కప్పు నూనె వేసుకుంటున్నాను. ఇప్పుడు నూనె బాగా హీట్ చేసుకుందామండి. ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఒక్కొక్కటిగా వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. చికెన్ పీసెస్ అన్నీ వేసుకుందామండి. ఇప్పుడు చూసారు కదా, ఒక 5 మినిట్స్ తర్వాత నేను దాన్ని రెండో సైడ్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక సైడ్ మొత్తం బాగా ఫ్రై అయిపోయింది, కలర్ కూడా చేంజ్ అయింది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మూత పెట్టుకుని నేను ఫ్రై చేసుకుంటాను. ఒక 5 మినిట్స్ తర్వాత చికెన్ బాగా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయిందండి. చూసారు కదా. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. నేను మూత పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చికెన్ చిటపట్లాడుతూ ఉంటుంది. ఆ టైంలో ఆయిల్ మన మీద పడకుండా ఉండడం కోసం నేను మూత పెట్టాను. ఇప్పుడైతే ఇక్కడ చికెన్ ఫ్రై అయిపోయింది కాబట్టి నేను దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చూసారు కదండి, ఆయిల్ ఇంకా హీట్గానే ఉంది. ఇప్పుడు నేను సేమ్ అదే ప్యాన్లో మిగిలిన చికెన్ కూడా వేసుకుంటున్నాను. సేమ్ ప్రాసెస్ రిపీట్ అండి. మళ్ళీ చికెన్ వేసుకోవడం, 5 మినిట్స్ తర్వాత 2 వైపులా తిప్పి వేయించుకోవడం, లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ ఉంచుకోవడం. సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకుని మిగిలిన చికెన్ పీసెస్ అని నేను ఫ్రై చేసి పెట్టేసుకుంటాను. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో సేమ్ అదే ఆయిల్లో ఆనియన్స్ అదేవిధంగా చిల్లీస్ కూడా వేసుకుందామండి. నేను 4 ఉల్లిపాయలు తీసుకున్నాను, అదేవిధంగా 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఉల్లిపాయలు మగ్గడం కోసం 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకుంటున్నానండి. వేసుకుని బాగా కలుపుకుందాం. చూసారు కదా, ఆనియన్ బాగా ఫ్రై అయిపోయింది. మనం మసాలా ఉన్న ప్యాన్లో వేయడం వల్ల కలర్ బ్రౌన్ కలర్లోకి వచ్చిందండి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుని అందులో ఉన్న పచ్చివాసన మొత్తం పోయే వరకు వేపుకుందాం. చూస్తారు కదండి, ఒక 5 మినిట్స్ తర్వాత ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఇందాక మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని ఒక 2 మినిట్స్ అలాగే మగ్గనిద్దామండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుందాం. ఇందులో కనుక ఉప్పు కారం ఏమన్నా తక్కువైతే చూసి ఈ టైంలో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూస్తారు కదండి, ఇదైతే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. చికెన్ మొత్తాన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటున్నానండి ఇక్కడ నేను. చూసారు కదండి, ఎంతో సింపుల్గా చికెన్ రోస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ ట్రై చేసి కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.